నమస్తే హెచ్ఎంటీవీ మహిళా ప్రేక్షకులందరికీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు. వీళ్లతో ఇది అసాధ్యం అనుకున్న ప్రతిసారి అదేంటో చేసి చూపించి అలా అనుకున్న వాళ్ళ నోళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేశారు మహిళలు. ఇంటి నుంచి ఇస్రో వరకు ఎవ్వరితోనూ మేము తీసిపోము పనితనంలో సామర్థ్యంలో అని నిరూపిస్తూ ఉన్నారు. హైదరాబాద్కే మణిహారమైన మెట్రోని ఏల్తున్నది మహిళలే. ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా కొంతమంది లేడీ లోకో పైలట్స్తో మాట్లాడి బోల్డని విశేషాలు తెలుసుకుందాం రండి. మెట్రోను ఏలుతున్న మహారాణులు వీళ్ళు. శారీరక శ్రమ, జాబ్, రిస్క్ అయినప్పటికీ కూడా తమకు కాదేది అసాధ్యమని నిరూపించినటువంటి ఉండి ఘటాలు వీళ్ళంతా. మరి అసలు ఈ లోకో పైలట్ జాబ్ని ఎందుకు ఎంచుకున్నారు? ఈ లోకో పైలట్ అసలు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? ఎలా ఎంటర్ అయ్యారు ఎల్ఎన్టీలోకి? ఇవన్నీ అడిగేద్దాం నాతో పాటు ఉన్న కొంతమంది లేడీ లోకో పైలట్స్తో. రైట్, హలో ఎవ్రీవన్, హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఓకే, నన్ను కొంచెం జాయిన్ చేస్తారా? యా, సో నేను కూడా మీలో ఒక దానిలో ఉన్నట్టున్నాను. రైట్, ఓకే, చలో ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఎవరు బాగా టాకెటివ్, డ్రైవింగ్లో కాకుండా బాగా మాటలు చెప్పడంలో కూడా ఎవరు ఫాస్ట్ ఉంటారు? మౌనిక? యా, ఓ గుడ్. సో ఐ స్టార్ట్ విత్ యూ. కమ్, సో టెల్ మీ యువర్ నేమ్. My name is Priyanka. ప్రియాంక, Yes. అసలు లోకో పైలట్ అంటే చాలా మందికి అసలు నిజంగా తెలియదు కూడా. ఆ వర్డ్ ఇట్ సెల్ఫ్ చాలా మందికి తెలియదు. అలాంటిది అసలు నీకు ఎప్పుడు లోకో పైలట్ అవ్వాలనిపించింది? ఎలా ఎంటర్ అయ్యావు దీనిలోకి? Actually, I got this offer from my college mates, college principal actually. సో ఇక్కడ హెచ్ఆర్ ఉన్నారు. సో హెచ్ఆర్ నుంచి అప్రోచ్ అయ్యి అలా నాకు ఆఫర్ వచ్చింది. ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ దిస్ జాబ్. సో when I got this job, I really felt very impressed and I was eager to know everything. ఎలా అసలు ట్రైన్ నేను డ్రైవ్ చేస్తానా, సో యాంగ్జైటీ చాలా ఉండింది. కానీ ఇక్కడ వచ్చాక వీఆర్ వెరీ ప్రౌడ్. సో వీఆర్ లీడింగ్ ఎ వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్యాసింజర్స్ హియర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. సో అంటే ఇందాక మీరు అన్నారు కదా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మీ ప్రిన్సిపల్ చెప్పారు. అసలు వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? అది చదివి ఇట్లా రావాలని ఎందుకు అనిపించింది? నాది బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్. అక్కడ మెషిన్స్, ఇక్కడ మెషిన్స్. మెషిన్స్ అనేది కామన్, అంతే కదా? ఐఎమ్ డ్రైవింగ్ a one machine. Yes, tell me yourself. Myself Deepti. So even I completed my BTech. సో ఇట్స్ లైక్ ఈ ఫీల్డ్ అనేది ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ కాదు. ఇప్పుడు నేవీలో ప్రూవ్ చేసుకుంటున్నారు గర్ల్స్. సో అలానే ఇప్పుడు మెట్రోలో కూడా మనం ఉన్నాం. సో అన్ని ఫీల్డ్స్లో ఉమెన్ ఉండాలి అనేది టార్గెట్, అంతే. అండ్ దీప్తి, ఒకసారి ఇట్లా మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే 100 మంది ఉంటారు కదా, వాళ్ళందరినీ మీరు తీసుకెళ్తూ ఉన్నారు. యూనో మీరు యు ఆర్ డ్రైవింగ్ అండ్ యు ఆర్ టేకింగ్ దెమ్. ఒక కార్ డ్రైవ్ చేస్తుంటే నేను నా పక్కన, నా వెనుక నా ఫ్యామిలీ ఉంటే ఇంకొంచెం రెస్పాన్సిబుల్గా నేను డ్రైవ్ చేస్తాను. సో మీరు ఇంతమందిని, వాళ్ళ ప్రాణాలు అంతా కూడా మీ చేతిలో ఉంటాయి కదా, అదే రిస్క్ అనిపిస్తుందా? ఎలా ఉంటుంది? ప్రౌడ్ అండ్ ప్రైడ్. ఎందుకంటే వాళ్ళని టైం డెస్టినేషన్కి రీచ్ చేస్తాము, విత్ ఇన్ లైక్ సేఫ్లీ రీచ్ చేస్తాం వాళ్ళని. సో ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఒకసారి సేఫ్గా రీచ్ అవుతే వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్, అలాంటిది మా ఫేస్లో కూడా హ్యాపీనెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాళ్ళని చూసి. గుడ్. సో ఇట్స్ లైక్ రెస్పాన్సిబిలిటీ వి టేక్. ఓకే, సో ఎవ్రీడే రెస్పాన్సిబిలిటీ. every minute. గుడ్ గుడ్. ఈవెన్ సెకండ్ మ్యాటర్స్. ఎస్. పేరుమా? మై నేమ్ ఇస్ తేజస్వి. తేజస్విని, ఏం చదువుకున్నావు? నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ని. ఇంజనీరింగ్ బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ అవ్వగానే ఇందులో జాయిన్ అయ్యాను నేను. ఓకే, సో మీరు అంటే ఇంట్లో పేరెంట్స్కి లోకో పైలట్కి నేను అప్లై చేస్తున్నాను, ఇది నాకు ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు వాట్ వాజ్ దేర్ ఇమ్మీడియట్ రియాక్షన్? యాక్చువల్లీ హానెస్ట్లీ స్పీకింగ్ ఐ వాజంట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. యాక్చువల్లీ ఈ ప్రొఫెషన్ నేను చూస్ చేసుకుంటానన్న ఐడియా కూడా లేదు. వెన్ దిస్ కేమ్ ఇన్ టు మై వే, వై నాట్ అని అనుకున్నాను అంతే. వై నాట్ అని అనుకొని పేరెంట్స్ సపోర్ట్ కూడా, వాళ్ళు కూడా ఎలాంటి డైలమా లేదు. బికాజ్ ఉమెన్ అన్ని ఫీల్డ్స్లో ఎంటర్ అయ్యారు ఆల్రెడీ. వాళ్ళ సొసైటీలో హై బార్ సెట్ చేశారు ఆల్రెడీ. సో ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేద్దాము, ఇది చేయలేము అన్న క్వశ్చన్ ఎక్కడా లేదు, డైలమా కూడా లేదు మా పేరెంట్స్ దగ్గర నుంచి. ఫుల్ సపోర్ట్. వాళ్ళు ఏమన్నారంటే అల్టిమేట్లీ ఇట్స్ మై చాయిస్ అన్నారు. రిస్క్ ఉంటుంది, ఏముంటుంది అదేం ఆలోచించలేదు. డైరెక్ట్ నేను ఈ ప్రొఫెషన్ వై నాట్ అని తీసుకున్నాను అంతే. వాళ్ళు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేశారు కాబట్టి ప్రూవ్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను. ఎందుకంటే చాలా యూనిక్ ప్రొఫెషన్ కూడా, అందుకని ఈ ప్రొఫెషన్ నేను చూస్ చేసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ మీ పేరు? మౌనిక. మౌనిక,
మౌనిక, ఈ ప్రొఫెషన్ని ఎంచుకోవడానికి ఏంటి రీజన్? ఫస్ట్ థింగ్, నేను ఆల్రెడీ ఈ కంపెనీకి రాకముందు ఒక ఎంఎన్సీలో వర్క్ చేశాను. సో వెన్ కంపేర్ టు ఆ రోల్ ఈ రోల్కి నేను కంపేర్ చేసుకుంటే లైక్ ఇది చాలా బాగుందని నేను చెప్పగలుగుతా. 24 hours సిస్టమ్ ముందు బ్యాక్ పెయిన్, స్ట్రెస్, హెల్త్ ఇష్యూస్, ప్యాసింజర్స్ ఒకసారి దిగిపోయిన తర్వాత వాళ్ళు మాకు థ్యాంక్ యూ చెప్తారు, థ్యాంక్ యూ ఫర్ ది సేఫ్ రైడ్ అని చెప్పా, కానీ వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూసి మాకు లైక్ ఆటోమేటిక్గా మేము తీసుకున్న స్ట్రెస్ కానీ అదంతా కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి లైక్ విల్ బీ హ్యాపీ. ఓ ఓకే. సో నో రిగ్రెట్స్ జాబ్ని ఎంచుకున్నట్టు? నో రిగ్రెట్స్ అట్ ఆల్. పేరెంట్స్ సపోర్ట్ కానీ ఏదైనా కానీ అందరు సపోర్ట్ చేశారు, ప్రొఫెషన్ బాగుంది, సో కంపెనీ కూడా మంచిగా సపోర్ట్ చేసింది కాబట్టి నో రిగ్రెట్స్ అట్ ఆల్. ఇప్పుడు మీరు చదువుకునేప్పుడు మీ కో స్టూడెంట్స్ అవ్వచ్చు, మీరు ఎంఎన్సీలో చేసినప్పుడు కో ఎంప్లాయీస్ అవ్వచ్చు, వాళ్ళందరూ ఇప్పుడు దే ఆర్ ఇన్ టు స్టిల్ దట్ ప్రొఫెషన్ అండ్ ఆల్ పొజిషన్స్. సో ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చేటువంటి కాంప్లిమెంట్స్ ఆర్ కామెంట్స్ లైక్ ఎలా ఉన్నాయి? వాళ్ళు యాక్చువల్లీ నాకు అమీర్పేట్ స్టేషన్స్లో వాళ్ళు నా ట్రైన్లో డ్రైవ్ చేస్తారు. ఇంటికి వెళ్ళగానే దే మెసేజ్ మీ, అరే నేను ఈరోజు నీ ట్రైన్ ఎక్కాను, నువ్వు డ్రైవ్ చేస్తున్న ట్రైన్ ఎక్కాను, నువ్వు బాగా డ్రైవ్ చేసావు అని చెప్తుంటే లైక్ హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. సో మనమే డ్రాప్ ఇచ్చాం, మనమే పిక్ చేసుకున్నాము, డ్రాప్ చేసాం. ఇంకా నువ్వు డ్రైవ్ చేసావా? నువ్వు డ్రైవ్ చేసావు, నీకు సైకిలే రాదు కదా, లైక్ అలా ఉంటుంది అనమాట. ఓకే. సో సైకిల్ రాని వాళ్ళు ట్రైన్ నడపాలి అని అంటే ఒప్పుకుంటా, సైకిల్ ఇక్కడే నేర్చుకున్నాను నేను. ఆల్ దీస్ పీపుల్ మేడ్ మీ టు లెర్న్ హియర్, దిస్ ఫెలో ఆల్సో. మేము ఇద్దరమే నేర్చుకున్నాం. ఈ పేరు కిన్నెరా. కిన్నెరా. ఏ వండర్ఫుల్ నేమ్ యార్. Thank you. ఎప్పుడో చాలా ఏళ్ళైంది. అప్పుడు పాట ఉండేది గుర్తుందా? కిన్నెరస్ అని సాంగ్. సో కిన్నెరా ఏం చదువుకున్నావు? బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అదే అందరూ బీటెక్ బ్యాక్గ్రౌండ్. Yeah, అదే B.Tech ఏంటి ఇక్కడ అదే క్రైటీరియానా దీనికి క్వాలిఫికేషన్? బీటెక్ క్వాలిఫికేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఓకే. సో ఎలా అసలు లోకో పైలట్ అవ్వాలని ఇంట్రెస్ట్? యాక్చువల్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ త్రూ వచ్చాం ఇక్కడికి. ఫస్ట్ ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మాకు రోల్ తెలియదు. ఇక్కడికి వచ్చాక ఇంటర్వ్యూ అయినప్పుడు ఈ రోల్ అని చెప్పారు. ఫస్ట్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. వన్స్ జాబ్లో జాయిన్ అయ్యాక ఓకే ఈ రోల్ అంటే ఓకే. ఫస్ట్ భయం వేసినా కూడా తర్వాత అందరి సపోర్ట్ ఉంటుంది. అందరి సపోర్ట్తో మాకు కొంచెం ఈజీ అయిపోయింది. ఇంకా ఓకే. ఇప్పుడు ఎంజాయ్. బైక్ రైడింగ్ వచ్చా? బైక్ స్కూటీ ఇప్పుడే నేర్చుకుంటున్నా. స్కూటీ అవి రావు కానీ ట్రైన్ ఓకే. ఎప్పుడైనా అంటే పైలట్ అవ్వాలని అనిపించిందా? పైలట్ అవ్వాలనిపించింది కానీ లోకో పైలట్ అయ్యాను. సో నెక్స్ట్ నీ దగ్గరికి వచ్చేస్తున్నా. నీ పేరుమా? My name is Pravalika. ప్రవళిక కూడా బీటెక్? Yeah, BTech, electrical engineering. ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో లోకో పైలట్ అవ్వాలని ఎందుకు అనిపించింది? ఏ ఏజ్లో అనిపించిందా? యాక్చువల్గా బీటెక్ ఫైనల్ ఇయర్లో అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ పడ్డాయి ఇండియన్ రైల్వేస్లో. నేను ప్రిపేర్ అయ్యా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే, బట్ ఐ మిస్ ది ఛాన్స్. ఓకే. తర్వాత నేను ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, తను నాకు రిఫరెన్స్ ఇచ్చారు, దానివల్ల నేను ఇక్కడికి వచ్చాను. అవును, మీరు అంటే లోకో పైలట్ అవ్వాలని అప్లై చేశారా లేదంటే టు ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఓకే ఫర్ మీ అన్నట్టుగా అప్లై లేదు, చేశారా? నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యా లోకో పైలట్. సో హ్యాపీ. హ్యాపీ. ఓకే. సో మీ పేరుమా? రిషికశ్రీ. లోకో పైలట్. అసలు ఆ వర్డ్కి చాలా మందికి మీనింగ్ కూడా తెలియదు. యూనో అది నీకు ఎప్పుడో అర్థమైంది, ఇది అవ్వాలి అని నీకు ఎప్పుడు అనిపించింది? యాక్చువల్లీ బీటెక్ తర్వాత ఐ వాజ్ సర్చింగ్ ఫర్ జాబ్స్ అండ్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ డిఫరెంట్ జాబ్స్ అండ్ మై ఫ్రెండ్ రిఫర్డ్ మీ టు దిస్ అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ యాజ్ అ లోకో పైలట్. ఓకే. అండ్ ఐ గాట్ మై. సో నీ పేరు? హాయ్, అనుష. అనుష నీకు ఎప్పుడు అంటే దీనిలోకి రావాలని ఎందుకు అనిపించింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ Actually- దేర్ ఆర్ మెనీ జాబ్స్ కదా బీటెక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, స్కై ఈజ్ ద లిమిట్. ఎక్కడ వెళ్ళి మళ్ళీ ఎంఎస్ చేయడము లేకపోతే ఇంకొక ఎంఎన్సీ కంపెనీస్లో మంచి ప్లేస్మెంట్ రావడము, దట్ ఈస్ ద టార్గెట్ అల్టిమేట్ కదా. బట్ మీరందరూ చాలా డిఫరెంట్ ప్రొఫెషన్ ఎంచుకున్నారు. మీకు పర్సనల్గా ఏంటి? వాట్ డూ యూ మే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీటెక్ 4th ఇయర్లో ఉన్నప్పుడు ఐ హర్డ్ అబౌట్ దిస్ ఫస్ట్ మెట్రో ఇన్ హైదరాబాద్. సో అన్ని ఫీల్డ్స్ కామన్, సాఫ్ట్వేర్ అంటారా ఇంకేదైనా అన్ని కామన్, కానీ హైదరాబాద్లోనే ది ఫస్ట్ అండ్ మెట్రో రైల్వే ఈజ్ గోన్ స్టార్ట్. సో అనిపించింది అనమాట. అంటే మా ప్లేస్మెంట్ సెల్ మ్యామ్ ఉండేసి ఇలా నోటిఫికేషన్స్ పడ్డాయి, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ వెళ్ళండి అని నేను వెళ్ళాము. అంటే ఇంట్రెస్ట్, దిస్ ఇస్ ఒక కొత్త ఫీల్డ్ అండ్ అందరిలాగా సేమ్గా కాకుండా ఒక డిఫరెంట్ ఫీల్డ్ మనం ట్రై చేద్దాం, చేంజ్ ఉంటుంది కదా అని చెప్పేసి అప్లై చేశాను. ఎలా ఉంటుందో చూద్దాం. లోకో పైలట్ అంటే మనం ఇండియన్ రైల్వేస్ లాగా ఉంటుందా? లేదు, అన్ని మెట్రోస్ మనం చెన్నై అన్ని విన్నాం కానీ మనం ఇక్కడే ఉన్నాం కదా, బీటెక్ వరకు ఇక్కడే ఉన్నాం, మనకి ఏమవుతుందో తెలియదు. అక్కడ అసలు ఆటోమేటెడ్ అన్నారు, ఆటోమేటెడ్ ఎలా ఉంటాయి, మాన్యువల్ అన్నారు, మాన్యువల్ ఎలా ఉంటుంది. సో లెట్స్ ట్రై దిస్ అని చెప్పేసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాతకి ఇట్స్ డిఫరెంట్ ఫీల్. ఏంటంటే ఇప్పుడు లైక్ మనం సాఫ్ట్వేర్లో ఉన్నాం, మన జాబ్ మనం చేసుకుంటాం, వచ్చేస్తాం, అయిపోతుంది.
ఇది ఏంటంటే పబ్లిక్ సర్వీస్ టైప్. లాట్స్ ఆఫ్ ప్యాసింజర్స్ వస్తుంటారు, చాలామంది చూస్తుంటారు. వాళ్ళు మన ఫేస్ చూసేసి అమ్మా ట్రైన్ ఆపరేటర్ మా అదిగో అమ్మాయి నడుపుతుందమ్మా అంటుంటే అదో ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. యా, అండ్ చాలా చాలా చిన్న చిన్న కిడ్స్ హాయ్ ఇక్క బాయ్ ఇక్క అని చెప్పడమును, అండ్ ఒక డిఫరెంట్ ఫీల్లో ఉన్నందుకు మనకు అనిపిస్తుంది ఓకే ఐఎమ్ నాట్ ఈక్వల్, కొంచెం చేంజ్ చూపించగలను అందరితో కాకుండా. సో అని చెప్పేసి ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందన్నమాట. నీ పేరుమా? నా పేరు సోనాలి. సోనాలి, నాకు చెప్పాలి, నువ్వు ఇప్పుడు నీ ఫస్ట్ డే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఫస్ట్ డే డ్రైవ్ చేసినప్పుడు చాలా రష్ ఉండే. సో మొత్తం ఆ రోజే ఫస్ట్ డే బట్టి జనాలు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉండే. సో వాళ్ళు ఎంత ఎగ్జైటెడ్గా ఉండే నేను అంత ఎగ్జైటెడ్గా ఉండే. ఎందుకంటే ఫస్ట్ టైం మేము అలా వెళ్తున్నప్పుడు వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూసి అందరూ ఎలా డ్రైవ్ చేస్తున్నారని అలా తొంగి చూడడం, క్యాబ్లో నాక్ చేయడం, అందరూ చాలామంది క్యాబ్ దగ్గర వచ్చి నాక్ చేసి కంగ్రాచులేషన్స్ అలా చెప్పడం, ఇంకా ఇలా థమ్స్అప్ ఇలా చూపించడం, అలా డిఫరెంట్ ఎమోషన్స్ చూశాను నేను. సో ఇట్ వాజ్ వెరీ ఎగ్జైటింగ్. అది కాకుండా ఎక్కడో ఒక చోట కొంచెం చిన్న భయం కూడా ఉండే. ఎందుకంటే ఫస్ట్ టైం ఓకే రెవెన్యూ అది కూడా అంటే అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట మెట్రో. సో రెవెన్యూలో ఎలా అంటే ఏమవుతుందో ఏమో, ప్యాసింజర్స్ ఎలా రియాక్ట్ అవుతారో, ఎలా బిహేవ్ చేస్తారో, అంటే చాలా క్రౌడెడ్ ఉంది అనమాట అప్పట్లో. రష్ కూడా ఎలా అంటే అసలు డోర్ క్లోజ్ అయ్యేది కాదు, ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి అందరు ఎక్కుతున్నారా లేదా అని చెప్పి అలా ఉండేది. సో ఇట్ వాజ్ రియల్లీ అమేజింగ్. వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి? వర్కింగ్ అవర్స్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్. అంటే లైక్ మాకైతే ఓన్లీ మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. సో ఇట్ ఈస్ లైక్ ఇన్ బిట్వీన్ 6 to 6 8 hours మధ్యలో. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 8 hours మధ్యలో. సో మేము 7 o'clock వచ్చామనుకోండి 1500 అదే 3 o'clock వరకు ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ ఎప్పుడు 7 అలా ఉంటుంది అని కాదు. లైక్ సమ్ టైమ్స్ 6:15, 6:30, 6:45, 6:50 అలా డిఫరెంట్ టైమింగ్స్. ఇంకా డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ ఉప్పల్ డిపోలో ఉంటుంది, కొన్ని టైమ్స్ అమీర్పేట్లో రిపోర్ట్ చేయాలి, ఎంజీబీఎస్లో రిపోర్ట్ చేయాలి, మియాపూర్లో రిపోర్ట్ చేయాలి, మళ్ళీ జేబీఎస్లో రిపోర్ట్ చేయాలి. సో డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఎవరికి లేడీస్కి మాత్రం నైట్ షిఫ్ట్స్ ఏమి ఉండవు? ఏం లేవు. సో ఎప్పుడైనా మాకు ట్రైనింగ్ కానీ అంటే నైట్లో కూడా ఎలా ఉంటుందో అని చెప్పి తెలియడానికి ఒక్కసారి ట్రైనింగ్ అప్పుడే ఇనిషియల్ డేస్లో ఒక్కసారి ఒక 2 days అలా వేస్తారు. సో మాతో పాటు ఒక లేడీ టీసీసీ అంటే క్రూ కంట్రోలర్ అలా ఉంటారు. సో వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తుంటారు. ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఇంకా స్టాఫ్ ఫుల్ సెక్యూర్డ్ ఉంటుంది. నీ పేరు? అవని బీటెక్ బ్యాక్గ్రౌండ్. ఎస్. సో ఎల్ఎన్టీ తీసుకునేటువంటి సెక్యూరిటీ మెజర్స్ ఎలా ఉన్నాయా? ఇక్కడ గర్ల్స్కి చాలా మంచి సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఉంటుంది. మాకు ఓన్లీ మార్నింగ్ షిఫ్ట్సే ఉంటాయండి. మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 3 లోపు మా షిఫ్ట్ అయిపోతుంది. అండ్ ఒకవేళ బై మిస్టేక్ మాకు ఎప్పుడైనా నైట్ షిఫ్ట్ వేయాల్సి వచ్చినా మాకు సెక్యూరిటీ ఉంటారు. అండ్ మాకు పికప్ అండ్ డ్రాపింగ్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఓకే. ఎలా ఉంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్? డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ అంటే ఇష్టం. సో అందుకే నాకు లోకో పైలట్ అనగానే ఇంట్రెస్ట్ వచ్చింది. నేను ఎలాగైనా ఈ జాబ్ చేయాలి అన్న ఫీల్ వచ్చింది. సో అలాగే నేను చాలా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాము అండ్ చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఉంది. మీ పేరు? సరిత, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తారు? 3.5 years అవుతుంది. 3.5 years నుంచి సీనియర్స్ అందరు అయితే. పేరెంట్స్ ఏమన్నారు లోకో పైలట్ జాబ్ అనగానే? ఎంకరేజ్ చేశారు. ఎగ్జామ్ అటెండ్ అవుతున్నప్పుడు కూడా ఓకే ఒక డిఫరెంట్ ఫీల్, సో వస్తే బాగుంటుంది, రికగ్నైజేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. ఒకసారి రాగానే చాలా హ్యాపీ. సో ఇంకా ఇన్ని ఇయర్స్ నేను కంటిన్యూ చేస్తున్నాను అంటే సపోర్ట్ డెఫినెట్గా ఉంది. మేల్ స్టాఫ్ నుంచి ఎస్పెషల్లీ మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? కోఆర్డినేషన్? ఫస్ట్ స్టార్టింగ్లో అంటే మేము జాయిన్ అయినప్పుడు లేడీస్ చాలా తక్కువగా ఉండేది, జెంట్స్ ఎక్కువగా ఉన్నారు. సో ఆ జెండర్ డిఫరెన్స్ ఏం చూపించలేదు మాకు. భయపడకుండా ఇప్పుడు లేడీస్ అంటే స్టార్టింగ్ ఈ కెరియర్లో ఎలా ఉంటుందో భయం అవుతుంది కాబట్టి సో ఒక సపోర్ట్ ఉండేది. ఫియర్ అంటే ప్యానిక్ అవ్వకుండా సిచ్యువేషన్స్, కొన్ని ఫెయిల్యూర్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి ట్రైనింగ్ చాలా బాగా ఇచ్చారు. అలాంటి భయపడే సిచ్యువేషన్స్ ఏమీ లేకుండా సో వెల్ ట్రైన్డ్ మేమైతే. నీ పేరుమా? గ్రీష్మ. ఇప్పుడు ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి కదా మనం ప్రొఫెషన్ ఎంచుకోవడానికి, లోకో పైలట్నే ఎందుకు ఎంచుకుంది గ్రీష్మ? అంటే యాక్చువల్లీ ఇది క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వచ్చింది. సో ట్రైన్ ఆపరేటర్ అని చెప్పారు. నేను పేరెంట్స్తో అన్నాను ఇది ట్రైన్ ఆపరేటర్గా వచ్చింది మమ్మీ అంటే, ఇట్స్ అ వెరీ గుడ్ జాబ్, అది జాయిన్ అవ్వచ్చు, చాలా ప్రౌడ్గా ఉంటుంది మాకు కూడా అని చెప్పేసి అన్నారు. సో
నేను ఒక్కొక్క ఇంటర్వ్యూ ఒక్కొక్క రౌండ్ క్లియర్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉండింది. ఫైనలీ ఐ గాట్ ఇట్, ఐ హ్యావ్ సెలెక్టెడ్. అండ్ ఇప్పుడు ప్యాసింజర్స్తో ఎప్పుడైనా ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఎప్పుడైనా వాళ్ళు మిస్బిహేవ్ చేయడం కానీ అలా ఏం జరగలేదు. దేర్ ఆల్ దే ఆర్ ఆల్ గుడ్. టెల్ మీ అబౌట్ యువర్సెల్ఫ్. myself Divya Teja. I'm a BTech graduate. I'm from Mahbub Nagar. మహబూబ్ నగర్. Yeah. పాలమూరు. Palamur. సో పాలమూరు వెళ్ళినప్పుడు ఎలా అంటే ఒక సెలబ్రిటీ ట్రీట్మెంట్ ఉంటుందా? డ్రైవింగ్ చేస్తారు ట్రైన్ ని వీళ్ళు అని చెప్పేసి చుట్టుపక్కల అందరూ. ఖచ్చితంగా. అంటే ఎలా డ్రైవ్ చేస్తున్నావు అంటే నేను ఉండడం కూడా తిన్ కదా కొంచెం. సో చిన్న కూడా అంత పెద్ద ట్రైన్ ఎలా డ్రైవ్ చేస్తున్నావు, బక్కగా ఉంటావు కదా, నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా అనేసి ఇలా అడిగారు అనమాట. సో కానీ ట్రైనింగ్ వల్ల నేను చేయగలుగుతాను నేను కూడా అనేసి చెప్పాను అనమాట. సో ఆ బరువంతా నువ్వే మోస్తున్నావా? లేదు, బట్ దే ఫీల్ ఇన్ ది సేమ్. ఓకే. సో అంటే వచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ ఫ్రమ్ ఎనీ అదర్ స్టాఫ్ ఆర్ ప్యాసింజర్స్ అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటూ ఏం లేదు, ఖచ్చితంగా అన్ని గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అందరినీ హ్యాపీగా వాళ్ళ డెస్టినేషన్కి చేర్చడం నిజంగా హ్యాపీ విషయం. ఎందుకంటే సేఫ్ జర్నీ రోడ్వేలో అయితే ఖచ్చితంగా ఇవ్వలేరు, ఎందుకంటే ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో ఏది తెలియదు. సో బట్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకు ట్రైన్ డ్రైవ్ చేస్తూ అంటే ఖచ్చితంగా వాళ్ళని నేను సేఫ్గా వాళ్ళ డెస్టినేషన్కి రీచ్ చేస్తాను. సో ప్రియాంక, కమ్. యూనివర్సిటీలో చదువుకొని బయటికి వచ్చిన తర్వాత బయటి ప్రపంచాన్ని చూస్తూ మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ విమెన్కి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ కానీ వేర్ ఈజ్ విమెన్ అనే ఈ రోజు అని అడిగితే ఏం చెప్తారు? విమెన్ ఈజ్ ఆబ్వియస్లీ ఆక్యుపైడ్ ఎవ్రీవేర్. మనకి వెనక నుంచి ఉండే నువ్వు అమ్మాయివి, నువ్వు ఇవన్నీ చేయకూడదు, నువ్వు బయటికి వెళ్ళొద్దు. సో ఈవెన్ మై మామ్ స్టాప్ స్టడీయింగ్ చిన్నప్పుడు అలా. సో ఏముంది, సర్టెన్ ఏజ్ రాగానే పెళ్ళి చేసేస్తారు. సో అవన్నీ ఇప్పుడు మేము అవన్నీ ఓవర్కమ్ చేసి ఇంకా ఫార్వర్డ్ స్టెప్ వేసి వచ్చాం. వీఆర్ వెరీ ప్రౌడ్. ఆబ్వియస్లీ వీఆర్ హెడింగ్ అవుట్. సో టాప్ పొజిషన్లో ఉన్నామనే చెప్తాం ఖచ్చితంగా. ఇంకా కొన్ని ఆర్థడాక్స్ థింకింగ్ అలాగే ఉంటాయి కొన్ని ఫ్యామిలీస్లో. యూనో అమ్మమ్మ ఎలా ఆలోచించిందో అమ్మ అలాగే ఆలోచించిందో, అమ్మ ఎలా ఆలోచించిందో ఇవాళ కూతురు కూడా అలాగే ఆలోచించేటువంటి ఫ్యామిలీస్ ఇంకా చాలా ఉన్నాయి. సో అక్కడ మార్పు రావాలి అని అంటే వాట్ ఈజ్ యువర్ సజెషన్? మార్పు రావాలి అంటే లైక్ ఐ డోంట్ హ్యావ్ లైక్ దాట్. అంటే నేను ఇప్పటివరకు అట్లా ఫేస్ చేయలేదు. థ్యాంక్ గాడ్ మై మామ్ ఈస్ వెరీ సపోర్టివ్. నువ్వు ఇలా ఉండకు, డల్గా ఉండకు, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్లో ఎక్స్ప్లోర్ అవ్వాలి, యూ నీడ్ టు డూ ఎనీథింగ్, యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్. సో దే ఎంకరేజ్డ్ మీ అలాట్. సో అలాంటి నేనేం ఫేస్ చేయలేదు కాబట్టి ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దాట్. సో హూ ఈజ్ యువర్ రోల్ మోడల్ మా? మై ఫాదర్. ఫాదర్, నాట్ యువర్ మదర్? ఫర్ ఎ గర్ల్, ఎస్ ఎస్. ఓకే. సో ఎందుకు, ఏం చెప్తూ ఉంటారు, ఏంటి డాడీ అంత ఇన్స్పైర్ చేసిన విషయాలు? అంటే సపోర్ట్ చేస్తుంటారు, ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకు అని చెప్తారు. ఈవెన్ పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఒకరిని అడగాల్సిన అవసరం లేదు, నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి, నీకు నువ్వు ఫైనాన్షియల్గా ఎప్పుడు ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉండాలి అని చెప్పేసి ఇట్లా ఎంకరేజ్మెంట్ ఇస్తుంటారు. మీరు పెరిగిన వాతావరణం అంటే చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ నుంచి విమెన్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ సొసైటీలో ఎలా ఉండింది? నవ్వేడేస్ ఇప్పుడు మీరు చూస్తున్న సొసైటీకి చేంజెస్ ఏమైనా గమనించారా? యాక్చువల్లీ లాస్ట్కి ఇప్పటికైతే చాలా చేంజెస్ అయితే ఉన్నాయి, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే అంతకుముందు స్కూల్కి కానీ పిల్లల్ని కానీ ఎక్కువ పంపించే వాళ్ళు కాదేమో. లైక్ కొన్ని ఫ్యామిలీస్ పంపించే వాళ్ళకు చాలామంది పంపించకపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు ఒక 80% అందరూ అప్గ్రేడ్ అయ్యారనే చెప్పుకోవచ్చు. లైక్ ఫ్యామిలీ సపోర్ట్ కానీ గర్ల్ చైల్డ్కి కానీ. ప్రీవియస్గా గర్ల్ చైల్డ్ ఉంది అనగానే అది ఏదో ఒక లైక్ స్టాప్ చేయాలి ఇలాంటివి ఉండేది. బట్ ఇప్పుడు గర్ల్ చైల్డ్ ఇంకెక్కువ కేర్ చేసుకుంటున్నారు వాళ్ళని. లైక్ గర్ల్ చైల్డ్ ఉంది, లైక్ ఫీలింగ్ హ్యాపీ, మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, మహాలక్ష్మి ఉంది అన్నట్టుగా వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. స్కూల్స్కి కాలేజెస్కి ఎంకరేజ్ చేయడం కానీ, డిఫరెంట్ ఫీల్డ్స్లో పేరెంట్స్ పంపించడం కానీ చాలా డెవలప్ అయ్యారు ఈ డేస్లో. సో అమ్మాయి అంటే బరువు అని ఇంకా చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు కదా ఇవాళ సొసైటీలో. సో అలాంటివి మీ నోటీస్ చేసినప్పుడు, మీకు ఎవరైనా చెప్పినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అండ్ మోర్ ఓవర్ అబార్షన్సే కాకుండా అమ్మాయిల పైన జరిగేటువంటి మొలెస్టేషన్స్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని చూస్తూ ఉన్నాం మనము, దిశ అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడా కూడా దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది పడట్లేదు. సో అలాంటివి విన్నప్పుడు, చూసినప్పుడు ఏమనిపిస్తుందమ్మా? ఫస్ట్ ఏంటంటే మైండ్ సెట్ చేంజ్ అవ్వట్లేదు ఎవరిది. ఫస్ట్ ఆ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని అవేర్ చేస్తే వాళ్ళు లైక్
ఇనీషియల్గా మనలో మనకే రావాలి, అది ఒకరు వచ్చి మనని అవేర్నెస్ చేసేది ఉండదు. ఈవెన్ వాళ్ళకి సిస్టర్ మదర్ ఉంటారు. సో ఆ ప్రకారంగా ఆలోచించుకుంటూ వస్తే ఎప్పుడు ఇలాంటి స్టెప్ తీసుకోవాలనే ఆలోచన వాళ్ళకి రాదు అండ్ రావద్దు కూడా. అది లైక్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి ఎప్పుడన్నా ఏదన్నా అవుతే. అమ్మాయిలు ఏ సిచ్యువేషన్లో ఉన్నా డిఫెన్స్ చేసుకునే అంత సపోర్ట్ ఇవ్వాలి పేరెంట్స్. అది అమ్మాయిలకి ఎలా అయితే కాషన్స్ ఇవన్నీ చెప్తూ చెప్తారు ఉన్నారో, అలా boys అబ్బాయిలకు కూడా ఆ అమ్మాయిలో నీ చెల్లిని చూడు, అక్కని చూడు అనేటువంటిది ముందు నుంచే నేర్పించాలన్నమాట. ఎస్, గుడ్ గుడ్. సో మనము బోల్డ్ అని కబుర్లు, బోల్డ్ అని మీ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ షేర్ చేస్తున్నాం కదా. నాకు మీలో ఉన్న అదర్ యాంగిల్ చూడాలని. మీరందరూ ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా. సో మీరు మీ ఇంట్రెస్ట్లు ఏంటి? సింగింగ్ టాలెంట్ ఉందా, డాన్స్లు ఉన్నాయా? ఇవన్నీ చేద్దాం. బట్ ఇక్కడ చేస్తే స్టేషన్లో బాగుంది కాబట్టి మనం ట్రైన్ ఎక్కేసి దాని లోపల మనం ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? విల్ గో. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారు, మరి ఇక్కడికి వచ్చి ఇలా నిలబడి చేస్తే నాకేం నచ్చట్లేదు. ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ షురూ చేశారు. ఎస్, నాకు అర్జెంట్గా ఇప్పుడు ఎవరో ఒకరు ఒక పాట పాడి వినిపించాలి. ఎవరు పాడుతున్నారు? ప్రత్యూష. ఎస్, ప్రత్యూష, కమ్ ఆన్. మై నేమ్ ఈస్ ప్రత్యూష. పెదవి పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తలో మంటే కలిపి పెడుతోంది ముద్దగా, ధనలాలి పాటలోని సగమ పంచుతోంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కంటి దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. వెన్నెలవి వెన్నెలవి నింగి దాటి వస్తావా, విరహాల జోడి నీవే. వెన్నెలవి వెన్నెలవి నిన్నే దాటి వస్తావా, విరహాల జోడి నీవే. నీకు భూలోకంల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారిలోగా పంపిస్తా. సో ఫైనల్లీ ఒక సాంగ్ మేము మా యాంకర్ కి డెడికేట్ చేస్తున్నాము. లెట్స్ స్టార్ట్. రోజా 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 రోజా, నిన్ను చూసి నన్ను నేను మర్చిపోయి రైలుకి వచ్చా. సో నన్ను చూసి మర్చిపోయి ట్రైన్ ఎక్కేసి చూసారు. It was really a wonderful talking to you all and I wish you all the very best. ఇలాగే మీ డిజైర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. మీరందరూ చాలా మందికి రోల్ మోడల్గా ఉండాలి, ఇన్స్పైరింగ్గా ఉండాలి అని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే టు ఆల్.